మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రాజమండ్రిలో మీరు చూస్తే మెడికో ప్రియాంక మీద అంటే ఎంత దారుణం అంటే ఏదో కక్షపూరితంగా కావాలని వెహికల్ని ఒకసారి కాదు దాదాపు 3 సార్లు తన మీదకి ఎక్కించి తన హెడ్ మీద నుంచి వెళ్తే తను 4 days సో ఫైట్ చేసి నిజంగా ప్రియాంక చనిపోవడం చాలా బాధాకరం అనిపించింది. ప్రజెంట్ ఇదే ఇష్యూ మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు జక్కంపూడి గణేష్. సో గణేష్ గారు, చూసాం అంటే అసలు ఇష్యూ ఏంటంటే ఒక చిన్నది ఏదో ఒక థియేటర్ దగ్గర ఒక నార్మల్ ఇష్యూని అంత పెద్దగా చేసి ఒక మెడికో స్టూడెంట్ మీద ఆ కార్ని అతి దారుణంగా ఎక్కించి ఈరోజు ఆ అమ్మాయి ప్రాణం పోవటానికి కారణమైన వాళ్ళు ఆ ఇద్దరు. ఇన్ని రోజులు అసలు ఆ ఇష్యూని బయటికి రాకుండా చేశారు. అట్ ది సేమ్ టైం బయటకు వచ్చిన తర్వాత దాన్ని నీరు గారుస్తూ ఉన్నారనేది బయట వినిపిస్తున్న ఒక నానుడు. ఏం చెప్తారు అసలు ఎందుకు జరిగింది ఆ ఇష్యూ? మీ ఏరియాలోనే జరిగింది కాబట్టి. ఎక్కడి నుంచో వేరే ప్రాంతమైన చదువుకోవడం కోసం అని చెప్పి డాక్టర్ ప్రియాంక అనే అమ్మాయి మన జిఎస్ఎల్ కాలేజ్కి రావడం జరిగింది. ఒక రైతు కుటుంబం, చాలా చిన్న ఫ్యామిలీ అంట, 3 ఆడపిల్లలు, మెరిట్ స్టూడెంట్, కోటి ఆశలతో వచ్చిన అమ్మాయి మాల్కి వచ్చి వెనక్కి వెళ్తుండగా ఇంత పెద్ద ఘోరం జరగడం కలరా చూసాం. ఈ విషయంలో కనీసం ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టుగా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ ఎవరు స్పందించకపోవడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏ విధంగా అయినా ఈ ఇష్యూని సప్రెస్ చేయాలి, ఈ ఇష్యూని పెద్దదిగా చూపించకూడదు అన్న ప్రయత్నం మాత్రమే ప్రభుత్వం చేసింది అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మాల్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కోటాను కోట్ల రూపాయలు రాజమండ్రిలో సంపాదించుకుంటున్నారు. మాల్లో సెక్యూరిటీ వాళ్ళకి ఈ సోకాల్ తాగి వచ్చిన కుర్రాళ్ళకి గొడవ అయింది. వాళ్ళతో గొడవ అయితే తను లిఫ్ట్ ఎక్కి కిందకు వచ్చి దాదాపుగా 5 floors కిందకు వచ్చి మళ్ళీ పార్కింగ్లో తన కారు తీసుకొని బయటకు వచ్చి ఇక్కడికి తిన్న గుద్దేసే అంత టైం ఇచ్చారంటే తనకి ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు యాజమాన్యం మీరు అర్థం చేసుకోవచ్చు. ఇందులో బాధితులు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించింది అనేది ఎంత వాస్తవమో, ప్రభుత్వం మాల్ వాళ్ళ తరపున ఏదో తెలియకుండానే కుమ్ము కాస్తున్నారు అనేటటువంటిది కూడా అంతే వాస్తవం. అంటే మీరు ప్లేస్ విజిట్ చేశారా? అంటే తన మీద ఒక్కసారి కాదు దాదాపు 3 సార్లు తన తల మీద నుంచి కారు ఎక్కించుకొని వెళ్ళారనేది వినపడుతుంది మనకి. ఇన్ కేస్ వెళ్తే సీసీ కెమెరాలో ఏమన్నా అబ్జర్వ్ చేశారా? ఏదన్నా గొడవ జరిగిందా? గొడవ జరగకుండానే వాళ్ళు అలా చేయాల్సి వచ్చిందా? తాగింది మైకంలో చేశారా? అసలు ఏం అర్థం అవ్వలేదు అసలుకి. స్వయంగా మేమే అక్కడ ఉన్నటువంటి మాల్ యాజమాన్యంతో కింద సెక్యూరిటీ వాళ్ళతోనే అందరితోనే మాట్లాడటం జరిగింది. నిన్న పాప చనిపోయిన తర్వాత క్యాండిల్ ర్యాలీ చేసాము. అక్కడికి లోపలికి వెళ్ళి అందరినీ ఎంక్వైరీ చేసి మాట్లాడటం జరిగింది. పైన జరిగినటువంటి గొడవ దీనికి కారణం క్లియర్ గా అర్థమవుతుంది. వీళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళకి మళ్ళీ ఈ కార్ నాపుదాం అన్న ఇంటెన్షన్ లో గేట్ వేసేయండి కూడా చెప్పారంట. ఆ గేట్ వేస్తున్న సమయంలోనే ఆ అమ్మాయి అక్కడ చిక్కుకుపోవటం, ఆ అమ్మాయి బండిని ఈ కారు వాళ్ళకి గుద్దటం, మళ్ళీ ఆ అమ్మాయి అన్నీ ప్లేస్ ఇవ్వట్లేదని మీరు చూసినట్లయితే ఆ కెమెరాలో వెనక్కి చూసింది ఆ అమ్మాయి ప్లేస్ ఇవ్వట్లేదన్న దాంట్లోనే మళ్ళీ కారు గుద్దాడు. ఒక నిండు ప్రాణం ఈ రోజున బలైపోయారు. ఇప్పుడు ఆ గుద్దించిన వాళ్ళకి ఏమన్నా రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది అక్కడ లోకల్లో ఉందని అనుకోవచ్చా? నాకు తెలుసుండగా రాజమండ్రిలో రాజకీయంలో తిరుగుతున్నాం కాబట్టి మనం ఎంతో కొంత అవగాహనతో మాట్లాడాలి. ప్రతి విషయాన్ని రాజకీయ నాయకుల కాళ్ళకి ముడిపెట్టడం కూడా సబబు కాదని అనుకుంటున్నాను. నేను జరిగినటువంటి సంఘటన వరకు చెప్తున్నాను. సంఘటన జరిగిపోయిన తర్వాత పరిణామాలకి ఎవరు స్పందించలేదన్న దాని గురించి మాట్లాడుకోవచ్చు, కానీ జరిగిన సంఘటనకి రాజకీయ నాయకులకు సంబంధం అది చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నాకు తెలుసున్నాక ఎప్పుడు వాళ్ళ పేర్లు కూడా నేను వినలేదు. వాళ్ళు ఏదో ఒక అబ్బాయి కాలేజ్ స్టూడెంట్ అని తెలిసింది, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాడని. ఇంకో అబ్బాయి పేరు ఆండ్రూ జోసెఫ్ ఏదో చెప్పారు, అతన్ని A1 కింద చేశారంట. ఇంకో అతని పేరు దుష్యంత్ ఏదో ఉంది. వాళ్ళిద్దరి గురించి ఎప్పుడు వినింది లేదు, ఏం లేదు. నాకు తెలిసి అయితే ప్యూర్లీ వాళ్ళు తాగేసి ఉండటం వల్లే జరిగిన ప్రమాదం అని నేను అనుకుంటున్నాను. కానీ ఎందుకు ఇన్ని రోజులు అంటే దాని మీద అంత అంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదు? చాలా లేట్ అయింది, డిలే అయింది కదా. మాల్కి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు బయటకు రాకుండా మాల్ వాళ్ళని కాపాడుతామని చూస్తా ఉన్నారు. అసలు ఈ నిందితులు ఎవరైతే తాగేసి వచ్చారో వాళ్ళకి ఏ శిక్ష ఇస్తున్నారో స్పందించినందుకు మాల్ వాళ్ళకు కూడా అదే శిక్ష వహించాలి.
ఆ మాల్ వాళ్ళు కూడా దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎంతో కొంత ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఇప్పటిదాకా న్యాయం చేయకపోవడం కాదు కదా, కనీసం పరామర్శించలేదంటే మనం దాన్ని బట్టి వాళ్ళ అహంకారాన్ని మనం గమనించవచ్చు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు చాలా కేసెస్లో విన్నాం మనం, రాజమండ్రిలోనే కొంచెం గాంజా ఎక్కువ, గాంజా సేకరించే వాళ్ళు ఎక్కువ, గాంజా అమ్మే వాళ్ళు ఎక్కువ, గాంజా తాగే వాళ్ళు ఎక్కువ, కాలేజ్ స్టూడెంట్స్ బలైపోతున్నారు దీనివల్ల, కాలేజీల ముందు స్కూళ్ళ ముందే అమ్ముతున్నారు రాజమండ్రిలోని కూడా ఒక పేరుంది కదా, అది ఇప్పటికీ అలానే నడుస్తుందా? అలా నడవబట్టే పిల్లలు ఇలా గాంజా తీసుకొని తెలియని మత్తులో ఏదో ఒకటి చేసేస్తున్నారా? చేతగాని దద్దమ్మలు, పనికిమాలినోళ్ళు కావాలని మా రాజమండ్రి మీద పూసే బురద తప్ప ఇదంతా మా మీద లేనిపోని బురదంతా చల్లుతున్నారు. కానీ రాజమండ్రి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కూడా ఈ గంజాయి, మందు ఏదైనా సాగుతున్నాయి. ఇంకా పర్టికులర్గా మాట్లాడుకుంటే మా రాజమండ్రిలో యువత ఎంతమంది పర్టికులర్గా డిసిప్లిన్గా ఉంటున్నాం. మీరు ఏదైనా మాట్లాడే ముందు ఖచ్చితంగా ప్రూఫ్లతో పాటు మాట్లాడండి. వైసీపీ గవర్నమెంట్లో ఎన్ని కేసులు నమోదైనాయి, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఎన్ని కేసులు నమోదైనాయి, గంజాయిల మీద వాటి మీద అన్ని ఒకసారి తీసి చూపించుకుందాం, రికార్డెడ్గా మాట్లాడుకుందాం. ఓకే, ఆడు మందు మత్తులో చేశాడు అనేటటువంటిది వాస్తవం. ఈరోజు బెల్ట్ షాపులు పెరిగిపోయింది అన్నది వాస్తవం. అంతేగాని దానికి మళ్ళీ గంజాయి ఏంటి అంటే రాజకీయం చేయాలని చూడటం అనేది మాత్రం సబబు కాదు. అంటే లోకల్ నాయకులు ఏం స్టాండ్ తీసుకున్నారు అంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే మీరు అన్నట్లుగానే అక్కడ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. మళ్ళీ రోషన్ గారు మీ సుమన్ టీవీ ముఖంగా చెప్తా ఉన్నా, ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో యాజమాన్యం కూడా స్పందించి వారి కుటుంబాన్ని పరామర్శించి తగిన చేయూతను అందించాలి. అందించకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మాయి కార్యం అయ్యే లోపు వీళ్ళు గనక స్పందించకపోతే ఖచ్చితంగా దీనికి జేఏసీ పిలుపునిస్తా, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి యువతని ఏకం చేస్తాను, విద్యార్థి లోకాన్ని ఏకం చేస్తాను, దీన్ని ఉద్యమం దారికి తీసుకెళ్తాం. అక్కడ వరకు తీసుకెళ్లకుండా వీళ్ళు ముందే వెళ్ళాలి కుటుంబాలని పరామర్శించడం అనేది మంచి పద్ధతి అని నేను హెచ్చరిస్తా ఉన్నాను. మరి రాజమండ్రి సంస్కృతికి ఇది కాదు. కోటాను కోట్లు సంపాదించుకోవడం ఏంటి కానీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు.